ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు. భారత శాస్త్రవేత్తలు 25% ఎక్కువ దిగుబడి మరియు తక్కువ నీటి వినియోగంతో 2 కొత్త వాతావరణ, స్నేహపూర్వక బియ్యం రకాలను అభివృద్ధి చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ సినిమాలపై 100% సుంకాన్ని విధించారు. అమెరికన్ సినిమా పరిశ్రమను రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. హాలీ యొక్క ధూమకేతువు ద్వారా ఏర్పడే వార్షిక ఈటా అక్వారిడ్స్ మీటియర్ షవర్ ఈ వారం అత్యుత్తమంగా కనిపించనుంది. ముఖ్యంగా తెల్లవారుజామున 3 గంటలు నుండి తెల్లవారుజాము 5 గంటల మధ్య. 2025 మెట్ గాలా ఈవెంట్లో పురుషుల ఫ్యాషన్లో పెద్ద పరిమాణం గల పుష్పాల బటన్ హోల్స్ ట్రెండ్గా మారాయి. ఇది వివాహాల కోసం కొత్త ఫ్యాషన్ను సూచిస్తుంది. చైనా ఆటగాడు జావో జింటోంగ్ ప్రపంచ స్నూకర్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న తొలి చైనీస్ ప్లేయర్గా చరిత్ర సృష్టించారు. ఇంగ్లాండ్లో మే నెల ప్రారంభంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా వన్యమంటల ప్రమాదం పెరిగింది. పోప్ ఫ్రాన్సిస్ గాజాలో పిల్లల కోసం వైద్య సేవలు అందించేందుకు తన పోప్ మొబైల్ మొబైల్ క్లినిక్గా మార్చారు. బెంగాల్లో అక్రమంగా నివసిస్తున్న 6 బంగ్లాదేశ్ వలసదారులను ఢిల్లీ ఎన్కలో అరెస్ట్ చేశారు. బావేరియన్ మ్యూనిక్ జట్టు బుండెస్లిగా టైటిల్ను గెలుచుకుంది. హ్యారీ కేన్ తన మొదటి కెరీర్ ఛాంపియన్షిప్ను సాధించారు. వారెన్ బఫెట్ ఈ సంవత్సరం చివర్లో రిటైర్మెంట్ ప్రకటించడంతో షేర్హోల్డర్లు ఆశ్చర్యపోయారు.